ఫ్యాక్ట్ నెంబర్ 1. మీకు తెలుసా భూమికి ఒక్కరోజు కేవలం 4 గంటలు మాత్రమే ఉండేదని? ఎస్, సుమారు 460 కోట్ల సంవత్సరాల క్రితం. అంటే మన సోలార్ సిస్టమ్ స్టార్టింగ్లో భూమి ఎంత ఫాస్ట్గా రొటేట్ అయ్యేదంటే కేవలం 4 అవర్స్లోనే ఒక రొటేషన్ కంప్లీట్ అయిపోయేది. భూమి యొక్క ఒక్క రొటేషన్ అంటే 1 డే కేవలం 4 అవర్స్ మాత్రమే ఉండేది. అయితే చంద్రుడు ఫామ్ అయిన తర్వాత దాని యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల భూమి యొక్క రొటేషనల్ స్పీడ్ క్రమంగా తగ్గుతూ 460 కోట్ల సంవత్సరాల తర్వాత అంటే ఇప్పుడు 24 గంటలకు చేరింది. ఇప్పుడు కూడా ఎర్త్ యొక్క రొటేషన్ స్పీడ్ తగ్గుతూనే ఉంది. ఇంకో 100 కోట్ల సంవత్సరాల తర్వాత భూమి యొక్క ఒక రోజు 30 గంటలు ఉండొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపిస్తాను. ఆ ఫోటో గనక మీరు మీ ఫోన్లో వాల్పేపర్గా పెట్టుకుంటే మీ ఫోన్ బ్లాస్ట్ అయిపోతుంది. ఇది జోక్ కాదు, నిజం. చాలా మంది ఏమవుతుందిలే అని పెట్టుకున్నారు. తర్వాత వాళ్ళ ఫోన్లు హ్యాంగ్ అవ్వడం కానీ లేదా పని చేయకపోవడం కానీ, కొంతమంది అయితే బ్లాస్ట్ కూడా అయిపోయాయి. ఎస్, ఇట్స్ ట్రూ. ఎందుకు ఇలా బ్లాస్ట్ అవుతున్నాయి? దానికి రీజన్ ఏంటి మీకు తెలుసా? ఆండ్రాయిడ్ ఎక్కువగా స్కై బ్లూ, రెడ్, గ్రీన్, బ్లాక్ ఈ కలర్స్ని మాత్రమే ఎక్కువగా రికగ్నైజ్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మామూలుగా ఆండ్రాయిడ్ కార్డ్స్కి కొన్ని వాల్యూస్ ఉంటాయి. అది 255 రేంజ్ని దాటిపోతే మొబైల్ హ్యాంగ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ వాల్పేపర్స్ని కూడా అలాగే డిజైన్ చేశారు. ఆ వాల్పేపర్లో ఉన్న కలర్స్ యొక్క వాల్యూస్ రౌండ్ ఫిగర్ చేస్తే 256 వస్తుంది. కానీ ఆండ్రాయిడ్ ఫోన్స్ 255 రేంజ్ని మాత్రమే తట్టుకోగలదు. సో ఒక్క పాయింట్ పెరిగినా చాలు మీ ఆండ్రాయిడ్ మొబైల్స్ కలర్స్ని డిటెక్ట్ చేయలేకపోతుంది. సో అప్పుడే మీ మొబైల్స్ హ్యాంగ్ అవ్వడం కానీ, స్టాప్ అవ్వడం కానీ, లేకపోతే ఆ వాల్యూస్ ఇంకా ఎక్కువగా ఉంటే అది బ్లాస్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. మనలో చాలా మంది ఏరోప్లేన్లో ట్రావెల్ చేసే ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా గమనించారా ఏరోప్లేన్ విండోస్ స్క్వేర్ షేప్లో ఎందుకు ఉండవు, రౌండ్గానే ఎందుకు ఉంటాయని? చాలా మంది ఏమనుకుంటారంటే ఇవి లుక్ కోసం లేదా స్టైల్గా కనిపించడం కోసం అలా ఉంటాయని. కానీ రీజన్ అదైతే కాదు. 1950 వరకు ప్లెయిన్ విండోస్ స్క్వేర్ షేప్లోనే ఉండేవి. కాకపోతే చాలా వరకు ప్లెయిన్స్ గాల్లోనే బ్లాస్ట్ అయ్యేవి అండ్ చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయేవాళ్ళు. ఇలా ఎందుకని కొంతమంది సైంటిస్టులు రీసెర్చ్ చేయగా స్క్వేర్ షేప్లో ఉండే విండో ఎడ్జెస్ చాలా వీక్ ప్రెజర్ని హ్యాండిల్ చేసేవంట. సో అందువల్ల ప్లెయిన్స్ గాల్లో ఉన్నప్పుడు ఆ ప్రెజర్ని తట్టుకోలేక ఆ విండోస్ పగిలిపోయి ప్లెయిన్స్ బ్లాస్ట్ అయ్యేవి. ఫ్యాక్ట్ నెంబర్ 4. మనిషి చనిపోయిన తర్వాత కూడా జుట్టు గోర్లు పెరుగుతాయా అంటే పెరుగుతాయనే చెప్పొచ్చు. యాక్చువల్లీ ఒక మనిషి చనిపోయిన తర్వాత గుండె పని చేయడం ఆగిపోతుంది. బ్లడ్ అనేది చల్లగా అవ్వడం స్టార్ట్ అవుతుంది. బాడీ అంతా గట్టిగా అవుతుంది. అండ్ కొన్ని రీసెర్చ్ల ప్రకారం అయితే చనిపోయిన వ్యక్తికి గోర్లు, వెంట్రుకలు పెరుగుతున్నట్లుగా సైంటిస్టులు కూడా చెప్తున్నారు. అండ్ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం చనిపోయిన తర్వాత గుండె కొట్టుకోవడంతో పాటు బ్రెయిన్ సెల్స్ కూడా త్వరగా చనిపోతాయి. అయితే బాడీలోని కొన్ని సెల్స్ ఆక్సిజన్ని ఉపయోగించి పెరుగుతాయి. అలా కొంతకాలం పాటు గోర్లు, వెంట్రుకలు పెరుగుతాయి. అండ్ ఈ ప్రాసెస్ బాడీలోని గ్లూకోజ్ పర్సెంటేజ్ ఉన్నంతసేపు మాత్రమే ఇలా జరుగుతుంది. తర్వాత ఈ ప్రాసెస్ ఆగిపోతుంది. సో బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత కూడా గోర్లు, వెంట్రుకలు పెరగడానికి ఇదే రీజన్. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఫ్లోటింగ్ హోటల్. అరబ్ కంట్రీలో ఖతర్లో సముద్రంలో నిర్మించిన హోటల్ ఇది. ఈ హోటల్ స్పెషాలిటీ ఏంటంటే నీటిలో రొటేట్ అవుతూ దానంతట అదే ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. భూమి దాని చుట్టూ అది ఎలా తిరుగుతుందో అలా ఈ హోటల్ కూడా 24 అవర్స్కి ఒకసారి సర్క్యులర్ మోషన్లో దాని చుట్టూ అది తిరుగుతుంది. ఇలా తిరుగుతున్నప్పుడు హోటల్కి ఉండే సోలార్ ప్యానెల్స్ అలాగే కొన్ని మిషన్స్ ద్వారా పవర్ జనరేట్ అవుతుంది. అండ్ వర్షం పడితే ఆ వర్షపు నీటిని రీసైకిల్ చేసి యూజ్ చేసేలా డిజైన్ చేశారు. ఇందులో మొత్తం 152 లగ్జరీ రూమ్స్ ఉంటాయి. ప్రతి రూమ్కి ఒక సపరేట్ బాల్కనీతో పాటు ఇండోర్ అండ్ అవుట్డోర్ స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉంటాయి. జిమ్లు అండ్ స్పాల్ కూడా ఉంటాయి. ఈ హోటల్స్కి వచ్చిన విజిటర్స్ ఆ హోటల్కి వెళ్ళడానికి బోట్స్ అండ్ హెలికాప్టర్స్ కూడా ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయిన ఈ హోటల్ ప్లాన్ 2025 కల్లా పూర్తి చేస్తామని చెప్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 6. నార్మల్గా ఏదైనా పక్షి యొక్క ముక్కు తెగిపోతే అవి ఫుడ్ని తినాలనుకున్నా తినలేవు, తినడానికి వీలుగా కూడా ఉండదు. అలాగే ఫుడ్ లేకుండా కొద్ది రోజులకు చనిపోతాయి. కానీ ఈగల్స్ మాత్రం తన ముక్కుని అదే తెంచుకొని ఈ భూమి మీద బ్రతుకుతుంది. అదెలా అంటే ఈగల్స్ 320 కిలోమీటర్ స్పీడ్ పర్ అవర్ తో పైకి ఎగరగలవు. అలాగే వీటి యొక్క ముక్కుతో పెద్ద పెద్ద జంతువులను కూడా చంపి తినగలదు. కానీ వీటికి ఎప్పుడైతే 35 to 40 ఇయర్స్ వస్తాయో అప్పుడు వాటి రెక్కలు కూడా పెరిగి బరువు ఎక్కువగా అయ్యి ఎగరలేకపోతాయి. అలాగే ముక్కు యొక్క షార్ప్నెస్ కూడా తగ్గిపోతుంది. అప్పుడు ఒక బండరాయికి తన ముక్కును గట్టిగా కొట్టి తన ముక్కుని తనే తెంచేసుకుంటుంది. అలాగే 3 to 4 months ఏమీ తినకుండా ఆకలితో ఉంటుంది. ఎందుకంటే 3-4 months తర్వాత వాటికి కొత్తగా ముక్కు రీజనరేట్ అవుతుంది. అప్పుడు ఆ ముక్కుతో తన బాడీలోని బరువైన రెక్కలను తీసేస్తుంది. మళ్ళీ ఒక 2 months తర్వాత కొత్తగా రెక్కలు వస్తాయి. ఇలాగా ఒక 6 months ఆకలితో ఉండి ఆ పెయిన్ ని భరించి మళ్ళీ రాజులాగా పైకి ఎగురుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7. ద లెజెండరీ ఫైటర్ బ్రూస్ లీ. ఈయనకి 13 ఇయర్స్ ఉన్నప్పుడు ఒకరితో గొడవ పడి స్ట్రీట్ ఫైట్ లో ఓడిపోతాడు. అప్పటి నుండి బ్రూస్ లీ ఫైటింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాడు. ఈయన ఫైటర్ మరియు యాక్టరే కాకుండా మంచి ఆర్టిస్ట్ కూడా. ఇవి బ్రూస్ లీ వేసిన డ్రాయింగ్స్. ఈయన మూవీస్ లో ఫైటింగ్ చేసేటప్పుడు అతని పంచ్ స్పీడ్ ఎంత ఫాస్ట్ గా ఉండేదంటే వీడియో స్పీడ్ ని స్లో మోషన్ లో పెట్టి చూస్తే గానీ అతని పంచ్ స్పీడ్ కనిపించేది కాదు. ఈయన గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి. బ్రూస్ లీ మీద ఒక ఫుల్ వీడియో చేస్తాను.
ఫ్యాక్ట్ నెంబర్ 8. ఈ ప్రపంచంలో ఎన్ని వాచెస్ ఉన్నా రోలెక్స్ వాచ్ మాత్రం చాలా పాపులర్ అండ్ చాలా కాస్ట్లీ కూడా. ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నా రోలెక్స్ హ్యాండ్ మేడ్, అంటే కేవలం చేతులతో మాత్రమే తయారు చేస్తారు. ఈ రోలెక్స్ వాచ్ ని డిజైన్ చేయడానికి హైలీ స్కిల్డ్ పీపుల్ ని సెలెక్ట్ చేస్తారు. అండ్ ఈ వాచ్ ని డిజైన్ చేసి ఫినిష్ చేయడానికి దాదాపు 1 year టైం పడుతుందంట. ఇందులో యూజ్ చేసే గోల్డ్ ని ఎవరి దగ్గర తీసుకోరు, సొంతంగా వీళ్ళే గోల్డ్ ని తీసి తయారు చేస్తారు. 1960లో ప్రపంచంలో మొట్టమొదటగా వాటర్ ప్రూఫ్ వాచ్ ని తయారు చేసింది ఈ కంపెనీని. అయితే వీళ్ళకొచ్చే ప్రాఫిట్ లో దాదాపు 90% మనీని చారిటీకి డొనేట్ చేస్తారంట. రోలెక్స్ వాచ్ ని సముద్రం లోపలికి 12,000 మీటర్స్ వరకు తీసుకెళ్లినా కూడా దాదాపుగా 7 గంటల వరకు పనిచేస్తుందంట. ఫైనల్ గా రోలెక్స్ వాచ్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 4 lakhs ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. అమెజాన్ మనకు తెలియకుండానే మనల్ని ట్రాప్ లో పడేస్తుంది. ఎలా అంటే ఇండియాలో కొన్ని లక్షల మంది అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకొని ఉండరు. అయితే ఒకవేళ మనం సబ్స్క్రిప్షన్ తీసుకొని ఉంటే ప్రోడక్ట్ డెలివరీ టైంలో ఎలాంటి డెలివరీ ఛార్జెస్ తీసుకోరు అండ్ ప్రోడక్ట్ ని ఫాస్ట్ గా డెలివర్ చేస్తారు. అండ్ అలాగే మనం ప్రైమ్ వీడియోస్ చూడొచ్చు, ప్రైమ్ బుక్స్ కూడా చదవచ్చు. అండ్ మనం ఒక ప్రైమ్ యూజర్ కాబట్టి మనకు కొన్ని ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ ని కూడా ఇస్తూ ఉంటారు. వన్స్ మనం మెంబర్షిప్ తీసుకున్న తర్వాత మనకు చాలా వరకు బెనిఫిట్స్ చూపించి ఎక్కువగా షాపింగ్ చేసేలా చేస్తుంది. అయితే మనం ఏం చేస్తామంటే ఈ బెనిఫిట్స్ అన్నిటిని చూసి ఒక నార్మల్ పర్సన్ చేసే షాపింగ్ కంటే ఎక్కువ షాపింగ్ చేస్తాం. ఒక రిపోర్ట్ ప్రకారం నాన్ ప్రైమ్ యూజర్ కన్నా ప్రైమ్ యూజర్ అమెజాన్ లో 3 times ఎక్కువగా షాపింగ్ చేస్తారని అర్థమైంది. సో ఇలా అమెజాన్ వాళ్ళ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఆధారంగా మనల్ని ట్రాప్ లో పడేస్తుంది. సో ఫ్రెండ్స్, లాస్ట్ ఫ్యాక్ట్ వినే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10. చిన్నప్పుడు కొంతమందికి అప్సరా పెన్సిల్స్ అంటే ఇష్టం, ఇంకొంతమందికి నటరాజ్ పెన్సిల్స్ అంటే ఇష్టం. ఇలా ఈ రెండింటి మధ్యన పోటీ పెట్టి మాదే గొప్ప అని ప్రమోషన్స్ చేసేవాళ్ళు. అయితే ఇది విన్న తర్వాత మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఎందుకంటే ఈ రెండు పెన్సిల్స్ ఒకే కంపెనీకి చెందినవి. అదే హిందుస్థాన్ పెన్సిల్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీనే ఈ రెండు పెన్సిల్స్ ని తయారు చేస్తుంది. ఈ విధమైన కార్పొరేట్ స్ట్రాటజీని మల్టీ బ్రాండింగ్ స్ట్రాటజీ అని అంటారు. డిఫరెంట్ పీపుల్ ని టార్గెట్ చేసి ఒకే కంపెనీ వేరు బ్రాంచెస్ ని క్రియేట్ చేస్తుంది. అందుకే వీటి ప్రమోషన్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. అప్సరా పెన్సిల్స్ ని ప్రమోట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా డార్క్ అని ప్రమోట్ చేస్తారు. అదే నటరాజ్ పెన్సిల్స్ ని ప్రమోట్ చేసేటప్పుడు లాంగ్ లాస్టింగ్ పెన్సిల్స్ అని ప్రమోట్ చేస్తారు. ఇదే కాకుండా ఇంకా చాలా కంపెనీలు ఈ స్ట్రాటజీని ఫాలో అవుతున్నాయి. డవ్ అండ్ లైఫ్ బాయ్ సోపుల్ని వేరు కంపెనీస్ లా ప్రమోట్ చేస్తారు. కానీ ఈ రెండు కంపెనీలు హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కంపెనీకి చెందినవి. ఇంకా పోర్చ్ అండ్ వోల్క్స్ వ్యాగన్, ఈ రెండు కార్లు వేరైనా వోల్క్స్ వ్యాగన్ గ్రూప్ కి చెందినవే. డిఫరెంట్ పీపుల్ ఐడియాలజీస్ ని టార్గెట్ చేసి ఈ కార్పొరేట్ కంపెనీలు వేల కోట్లు సంపాదిస్తున్నాయి. అది సరే కానీ చిన్నప్పుడు మీ ఫేవరెట్ పెన్సిల్ ఏదో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.